ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం ఫార్మసీ లేరు, డాక్టర్ లేరు. ఇక్కడ దెబ్బలు తెచ్చు, ఇక్కడ ఈ దెబ్బలు తాకినాయి. ఇక్కడ మందు కూడా నేనే పెట్టిన, ఇక్కడ దెబ్బలు తాకినాయి. బండి ఇప్పటిదాకా కూడా దాదాపు అర్ధగంట లేట్ అయిపోయింది. అర్ధగంటకి ఎక్కువైపోయింది. ఇద్దరికి ఫోన్లు చేయడం జరిగింది. అటు మందపల్లి శ్రీనివాస్కి చేయడం జరిగింది, అటు జన్నరం లక్ష్మణ్ కూడా ఫోన్ చేయడం జరిగింది. కనీసం హాస్పిటల్లో ఒక అటెండర్ కూడా లేడు, కనీసం ఫార్మసీ లేదు. ఈ టైంకి ఈయన ఇప్పటిదాకా కూడా మొత్తం వస్తుంది కాబట్టి సో ఇప్పటిదాకా కూడా ఎవరు లేరు. దయచేసి హాస్పిటల్లో స్టాఫ్ను ఉంచేటట్టు చూడండి. పేషెంట్లకు మందులు అందే విధంగా చూడండి, ట్రీట్మెంట్ చెయ్యండి. ఇప్పటికైనా కానీ కొంచెం దయచేసి ఇక్కడ మారుమూల గిరిజన గ్రామమైన చెంబి మండల్ మారుమూల గిరిజన గ్రామాల్లో అటు వాగులు వంకలు అన్నీ పారుతున్నా, విష జ్వరాలు వస్తున్నా, ఇప్పుడు దగ్గు జలుబు జ్వరాలు వస్తున్నా, ఇప్పటిదాకా కూడా ఎలాంటి సిస్టర్ లేదు, ఇప్పటిదాకా ఎలాంటి అటెండర్ లేడు. కనీసం ఎవరు కూడా ఇక్కడ మాట్లాడించేటువంటి నాదుడు కూడా లేడు. ఈ మొత్తం దయచేసి హాస్పిటల్ పైన హాస్పిటల్ డిహెచ్ఎం వారికి కూడా మేము విజ్ఞప్తి చేసి చెప్తున్నాం. దయచేసి ఇక్కడ స్టాఫ్ను ఉండేటట్టు చూడండి. మరి ఇక్కడ అందరూ స్టాఫ్ కనీసం ఏ ఒక్కరు లేకపోవడం బాధాకరం సార్. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా ఇక్కడ మొత్తం హాస్పిటల్ ఖాళీ సార్. ఇదంతా చూడండి సార్. ఇక్కడ లోపల ఇక్కడ నేను చూడండి సార్. ఈ లోపల కూడా మొత్తం తెర ఉంది. అక్కడ మందులు ఇదంతా చూడండి సార్. ఎవ్వరు కూడా లేరు, కనీసం అటెండర్ కూడా లేడు. బాధాకరం సార్. ఇవన్నీ ఈ తలుపులు మూసేసి ఉన్నాయి, ఎవ్వరు కూడా లేరు. ఇదంతా బాధాకరం. ఎవరు కూడా మేము ఇంత దాదాపు అర్ధగంట ఎక్కువ అవుతుంది, గంట కూడా ఇప్పటిదాకా లేరు. ఇదంతా బాధాకరం సార్. ఇదంతా హాస్పిటల్. కనీసం పేషెంట్ వస్తే పేషెంట్లను కూడా చూసేటువంటి నాదుడు లేడు. ఇది హాస్పిటల్ లేకపోతే ఏంటి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టారు సార్. మరి వెంటనే ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ కానీ ఇక్కడ ఎవరు కూడా రావడం లేదు. దయచేసి ఇక్కడ ఈ హాస్పిటల్లో అందరి నుంచి చూడండి. ఇప్పుడు ఈ హాస్పిటల్ సాఫ్ చేసేటువంటి అమ్మ కూడా జీతాలు వస్తలేవట. మేము కూడా అడిగినా ఆ అమ్మ రాని నడుతుంది. మరి ఆ అమ్మ కూడా ఇప్పుడు వచ్చింది.